సో హే గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. గైస్, నేనైతే ఒక ఛాలెంజ్ అయితే చేద్దామనుకున్నా. సో 100 days ప్రతిరోజు బ్లాగ్ 100 days బ్లాగ్ అప్లోడ్ చేద్దామనుకున్నా. సో అది ఇంపాసిబుల్ అని నాకైతే తెలుసు. సో లెట్స్ ట్రై. ఒకసారి ట్రై చేస్తారా గైస్ మనకైతే రాదు. సో ఇదైతే పాయింట్కి వచ్చేస్తా. సో నేను మాత్రం ఎలక్షన్స్ ఉన్నాయి మా ఊళ్ళో అని నేను మాత్రం మా మామ వాళ్ళ ఊరికైతే వచ్చేసిన. సో ఇది మా మామ వాళ్ళ ల్యాండ్ గైస్. వాళ్ళ ల్యాండ్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. టిల్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది గైస్. ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం మా మామ వాళ్ళది చూడొచ్చు. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మనం హైదరాబాద్లో ఉండి మనకి ఏం అర్థం కాదు గైస్. ఇట్లా విలేజ్కి వచ్చి చూస్తే మాత్రం మనకి ఈ ప్రకృతి అందం ఏందో మనకైతే చాలా అంటే చాలా అర్థమైతే చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలనుకుంటే. సో అక్కడ చూడొచ్చు మా అత్తమ్మ వాళ్ళైతే కూర్చొని ఉన్నారు. వాళ్ళైతే ఇక పొలం పని చేస్తున్నారు. సో మా మమ్మీకి అయితే అంత ఐడియా లేదు గాయస్. అక్కడైతే మా మమ్మీ మా అమ్మమ్మ ఉన్నారు. అక్కడే మా తాత సమాధి ఉంది. సో చూడడానికైతే వచ్చినాం ప్రజెంట్. కానీ నిజం చెప్తున్నా, ఇక్కడ మొత్తం ఫ్రెష్ గాలి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా కూల్నెస్ ఉంది. ఇక అర్థం చేసుకోవచ్చు కదా. ఇక మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ పొలం పని గురించి ఏం తెలియదు కదా గాయస్. ఇదైతే తెలిసిందే మనకి. సైలెంట్ ఏం పంటరా ఇది? ఎన్ని మంత్స్లో ఇంకా ఇది పంట వస్తుంది? 3. సో ఇది మాత్రం అయితే మన శనగ పంటనా? ఇది ఇంకా హరిబూట్ అని అంటాము ఇండిలా. ఇంకా 1 month అయితే ఇది 3 monthsలో మాత్రం పంట అయితే ఫుల్ అవుతుందంట. సో ఇప్పుడైతే చిన్న ఉంది, ఒకటి కూడా రాలే కదా. ఇంకా 1 month లోపడైతే ఇక దీనికి ఒకటి కాయ వస్తుంది. దాన్నే మన హైదరాబాద్ హైవేట్ పేరుతో నమ్ముతారు. సో అక్కడ మా అత్తమ్మ కూడా అక్కడ వర్క్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్తో. ఇది మొత్తం ఇద్దరే చేసినారు మార్నింగ్ నుంచి. ఇది 2 ఎకరాలు ఉంటారా? 2 ఎకరా భూమి అంటే ఇంత పెద్ద ఉంటుంది చూడండి గాయస్. మార్నింగ్ నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరే పని చేసినారు. చూస్తే అర్థమవుతున్నావా మొత్తం అక్కడ సైడ్ బ్లూ కలర్ స్కార్ఫ్ టైప్ కట్టుకుని చూడండి. ఇక్కడ నా ఫింగర్ సైడ్ ఆమె మా అత్తమ్మ, పక్కన మా ఫ్రెండ్. వీడియో మా బొమ్మడిది. సో రాము ఈ ఇయర్ మాత్రం 10th స్టూడెంట్. మౌన్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. చూసాము మావాడే లాస్ట్ క్యాండిడేట్ అబ్బాయి లేదంటే 10th. సో అక్కడైతే చూడొచ్చు మా డాడీ, మా మమ్మీ, మా మమ్మీ అయితే కూర్చొని ఉన్నారు. సో అమ్మ హాయ్ చెప్పమ్మ కెమెరాకి. హాయ్ చెప్పమ్మ. అవ్వ హాయ్ చెప్పే. ఈ భూమి పేరు ఏం పేరు అవ్వ? ఈ పంట పేరు ఏం పేరే? శనగ పంట. ఇది ఎన్ని రోజులలో అవుతుంది పంట? ఒక 3 నెలలు టైం పడుతుంది కదా. 3 నెలలు కదా. సో మా మమ్మీకి మాత్రం ఏం తెలియదు భూమి గురించి అయితే. సో చూడండి, అది నవ్వుకుంటే మెయింటైన్ చేస్తుంది మా అమ్మ మాత్రం. ఏం తెలియదు. ఏమంటావు అంతే కదా. సో ఇక మా డాడీ మాత్రం అక్కడ నిలబడు. ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తున్నాము స్ప్రైట్ తీసుకురానికి. సో తీసుకొచ్చినాకైతే మీకు ఎండ అయితే చాలా చలికాలంలో పొలంలో మాత్రం ఇక్కడ ఎండ కూడొచ్చు. నా స్కిన్ ఎంత గ్లో అవుతుంది ఎండ వల్ల. సో ఇక ఉబ్బరం అవుతుందని మా డాడీ అయితే ఆర్డర్ చేసి నాకైతే స్ప్రైట్ అన్న కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకురమ్మని. సో ఇక నేను మా బొమ్మడి డాడీ అయితే వెళ్తున్నాం. మా బొమ్మడి అయితే ముంగడు ఉండు. సో నా బండి అయితే తెలుసుకురా మీ అందరికి యాక్టివా వచ్చి బండి తీస్తుండు. సో ప్లీజ్ ఇక ఛానల్ దాంతో అయితే నా బండి నెంబర్ ప్లేట్ ఒకటి అయితే ఛానల్ చెక్ చేయొద్దు ప్లీజ్ చెప్తున్నాను. ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ ఛానల్ ఉన్నాయి బండి మీద. మెల్లది రాము, అంత బడ్జెట్ కూడా లేదు మన బండి దగ్గర. ఆల్రెడీ బండి ఖరాబ్ అయిపోయింది. సో గాలి మాత్రం అంటే చాలా చల్లగా ఉంది. సో ఇక్కడ రోడ్ అయితే చూడొచ్చు. ఊళ్ళో మాత్రం ఎవరికి ఎంత గెలిపిస్తున్నారు మనకి రోడ్డు చూస్తున్నారు అర్థమవుతుంది. నైట్ కూడా మాత్రం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్ లైట్ కూడా లేదు. దానికైతే మన హైదరాబాద్ బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ గ్లాసెస్ కూడా వేసుకో. సో ఇప్పుడు మాత్రం అయితే మనం కిరాణా స్టోర్కి ఏమేమి కావాలో అయితే పోయి తీసుకొచ్చేసినాం. సో తీసుకొచ్చింది మాత్రం ఒకటి చాయ్ ఇంకా కూల్ డ్రింక్స్ అయితే చూపిరా రాము. మా బొమ్మడి దగ్గర చాలా అంటే చాలా ఆనందం ఉంది. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా నేను బండి వేయలేను, వాడే డ్రైవ్ చేసింది కాబట్టి మనకి ఈరోజు ఒక పండుగ, ఒక దివాళీ కన్నా పెద్ద పండుగ అనుకోవచ్చు. సో చూసుకోవచ్చు తాళం కూడా ప్రూఫ్ ఉన్న అంతే.
సో నిజం చెప్పాలంటే మన సిటీ లైఫ్ స్టైల్కి విలేజ్ లైఫ్ స్టైల్కి చాలా అంటే చాలా ఫరక్ ఉంటుంది. సో మనం సిటీలో ఉండేదైతే ఇప్పుడు మనం ఒక గేమింగ్ టైప్గా ఇప్పుడు మనం సిస్టంలో గేమ్ ఎట్లా ఆడతాం మన లైఫ్ స్టైల్ సేమ్ అట్లా ఉంది. విలేజ్లో మాత్రం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది గాయస్. ఎందుకంటే ఇక్కడ జర అమౌంట్ మాత్రం తక్కువ వస్తుంది ఏ వర్క్ చేసినా కానీ మనం మనశ్శాంతంగా ఉండొచ్చు. ఇది మాత్రం అయితే నాకైతే బాగా తెలుసు. సో నాది కూడా ఎప్పుడొకరోజు అచీవ్మెంట్ ఒక ఊరు బయట ఎట్లయినా మంచిగా సెటిల్ కావాలని. సో మా మమ్మీ చూడొచ్చు మా మీద చాలా అంటే చాలా కోపంగా ఉంది. పోయి దగ్గర అర్ధగంట అవుతుంది మేము బయట లౌన్ పని వేసి వచ్చామని అవుతుంది. ఫస్ట్ టీ తాగకుండా అయితే ఇక కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నారు చూడొచ్చు. మా డాడీ మాత్రం కూల్ డ్రింక్ అంటే చాలా ఇష్టం. చూడండి మా బొమ్మడిదానికి నేను ఎంత ప్రేమ తెచ్చిస్తున్నాను. నాకైతే ప్రత్యేకానికి ఇలాంటి బొమ్మడిదిలు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ వ్యూ మాత్రం చూడొచ్చు చాలా అంటే చాలా క్రేజీగా చాలా అమేజింగ్ ఉంది కదా. సో సమ్మర్లో ఎంజాయ్ చేయాలంటే మాత్రం హైదరాబాద్ వదిలేసి ఇక్కడ విలేజ్కి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో పొలంలో మాత్రం నాకు అడిగితే మొత్తం ఇక్కడ వండుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా మజా వస్తుంది గాయస్. మనము ఎంత పెద్ద హోటల్లో తిన్నా కానీ ఇక్కడ పొలంలో వండుకొని తిన్న మజా వేరేగానే ఉంటుంది. సో ఊర్లో ఉండటంలో అయితే చాలా అంటే చాలా లక్కీ ఈ విషయంలో మాత్రం. అందరు మూగలు పోతారు. ఆమె 4 గంటల కూర్చుంటుంది. అచ్చిలా కలిసి వీళ్ళు ఈజీగా దించారు. గణపతి ఇక్కడ పూజ చేస్తున్నాడు. చూడొచ్చు మా మమ్మీ మాత్రం ఆడైతే పుంటికూర అయితే దంపుతుంది చూడొచ్చు. రమ్మంటే మాత్రం వస్తలేదు. ఇక లేడీస్తో వస్తే మాత్రం మనకు తెలిసిన టైం అయితే చాలా అంటే చాలా పడుతుంది. చలోగా మనమైతే ఇంటికి వెళ్తున్నాం. ఇక మొత్తమ్మ వాళ్ళు అయితే మమ్మీ అమ్మమ్మ మొత్తమ్మ ఇంకా మొత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ 4 కలిసి వస్తారంట. చలో మనకైతే లేట్ అవుతుంది గాయస్. నైట్ టైం చూస్తే మాత్రం 8:39 అవుతుంది. సో స్పెషల్ వచ్చేసి మాత్రం మటన్ కర్రీ ఇంకా జొన్న రొట్టెలు. సో విలేజ్లో మాత్రం జొన్న రొట్టెలు చాలా అంటే చాలా కామన్ రెగ్యులర్గా తింటాం. మన సైడ్ అయితే మాత్రం సందగా ఉంటాం. చూడొచ్చు మా బొమ్మాయి అయితే నిమ్మకాయలు ఉన్న ముద్ద కూడా పెడతలేరు. బయట మా మామ వాళ్ళు తింటారు. మేమైతే సపరేట్గా లోపల సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటున్నాం గాయస్. చూడొచ్చు మా బొమ్మాయి గారు అయితే ఫుల్ అంటే ఫుల్ ఫామ్లో ఉండేది. చూడండి వా సూపర్ అండి ఎందుకు. సో చలి మాత్రం అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ విలేజ్లో మాత్రం. గాయస్ మన డిన్నర్ కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మా బొమ్మలు అయితే పడుకుంది. సో టైం చూస్తే ఆల్మోస్ట్ మొత్తం 9 అవుతుంది. సో ఈ బ్లాగ్ అయితే అందరికి నచ్చిందని కోరుకుంటున్నా. బాయ్. రేపు బరేజ్ కొత్త వీడియోతో.